అయితే ఇక్కడ నిన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు అన్నారు ఇంతకుముందు 50% రిజర్వేషన్ను ఎత్తేయాలి, పరిమితి ఎత్తేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు దీని తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా, జాతీయ స్థాయి మేనిఫెస్టో కూడా కులగణన చేపట్టచ్చు అన్నారు. అంటే దీనిలో మొత్తానికైతే ఈ కులగణన సంబంధించి కాంగ్రెసే ప్రధానమైనటువంటి కీలక భూమిక అనుకోవచ్చా? అంటే కాంగ్రెస్ భాగస్వామ్యం, కాంగ్రెస్ దాని కానీ రాహుల్ గాంధీ గారి భాగస్వామ్యం అయితే స్పష్టంగా ఉంది. ఓకే, ఎందుకంటే గతంలో ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, తర్వాత ములాయం సింగ్ యాదవ్ గారు కానీ, ఇటు కరుణానిధి గారు కానీ, ఈ పార్టీలన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు అయినప్పటికీ కూడా ఆ డిమాండ్ను సుదీర్ఘకాలం నుంచి చేసినాయి. 1916లోనే మద్రాస్ ప్రావిన్స్లో ఒక కమిషన్ వేసి 1921లో అక్కడ బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చారు, బ్రాహ్మణేతరుల రిజర్వేషన్ తీసుకొచ్చారు. అంటే ఆ చైతన్యం అక్కడ ఉంది. దాన్ని దేశవ్యాప్తంగా చేయాలి స్వతంత్ర భారతదేశంలో అనేది ఈ పార్టీల ఉద్దేశం అయినప్పటికీ కూడా సుదీర్ఘకాలం పాటు వాళ్ళ చేతిలో పూర్తి స్థాయి అధికారం లేక మరుగునపడ్డది. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఊహించుకుంటా ఉంటాం, ఆ పార్టీ కూడా చెప్తా ఉంటుంది. ఆయనకున్నటువంటి ఒక దీర్ఘకాలిక ఎజెండా అంటే ఆయన టార్గెట్ 28-29 అనుకున్నప్పుడు ఆయనకు ఫిక్స్డ్ ఎజెండా ఉండాలి. ఆ ఎజెండా క్యాస్ట్ సెన్సస్ అనేటువంటి ఎజెండా, జితనే ఆబాది ఉతనే హిస్సేదారి అనేటువంటి ఎజెండా. సో ఆ ఎజెండాని ముందే భారతీయ జనతా పార్టీ ఆయన చేతిలో ఉన్నటువంటి అస్త్రాన్ని లాక్కున్నట్టు అయిపోయింది. కానీ క్రెడిట్ అంతా రాహుల్ గాంధీ గారికి ఆయన పాత్ర ఉంది, దాన్ని లైమ్ లైట్ లో పెట్టినటువంటి వ్యక్తి ఆయన. నిజంగా ఆయన ఇనిషియేషన్ మాత్రం కొద్దిగా నరేంద్ర మోడీ గారి కంటే ఎక్కువనే ఉంటుంది. అంటే దీనిలో మెయిన్ గా భారతీయ జనతా పార్టీ క్యాస్ట్ సెన్సస్ చేస్తే కనుక రాహుల్ గాంధీ క్రెడిట్ పోతుంది అనుకుంటే, ఆ క్రమంలో దీనిలో ఏదో ఒక బీజేపీ ప్రయోజనం పొందాలని ఆశిస్తాయి కదా. ఎందుకు ఉంటుంది ఇప్పుడు దీనిలో దానిలో ఏమై ఉండొచ్చు మీ అవగాహన ప్రకారం? పాల్గొనుకోవాలని చూస్తారు కదా. 100%. భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియా మీద ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భంలో సౌత్ ఇండియాలో ఈ బలమైనటువంటి ద్రవిడ మూవ్మెంట్ వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి కొంత వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఈ వర్గాలను సాటిస్ఫై చేయాలంటే ఈ వర్గాలు కోరుకుంటున్నటువంటి ఈ బీసీ అంశాన్ని ఒక విధంగా నెరవేర్చడం, ఏది క్యాస్ట్ సెన్సస్ నెరవేర్చడం. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏపీలో ఉన్నప్పటికీ కూడా ఏపీలో టీడీపీ జనసేన బలం మీద ఆధారపడి ఉంది అంతే. సో అది మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఉంటుందని ఉండకపోవచ్చు అంతే. కానీ స్థిరంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 8 బీజేపీ ఎంపీలు ఉన్నారు. సో కొంతవరకు ఎమ్మెల్యేలను పెంచుకోగలిగారు. మరి బీజేపీ కూడా ఇందులోకి ఎంటర్ కావాలంటే బీసీ వాదంతోనే ఎంటర్. ఇప్పుడు బీసీ అనేటువంటి గీతను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గీసి పెట్టింది. 42 రిజర్వేషన్ అనేటువంటి ఒక ఏది లక్ష్మణ రేఖ లాంటిది ఒకటి గీసి పెట్టిరు. ఏది మన రాహుల్ రేఖను గీసిపెట్టింది. రాహుల్ రేఖను దాటి లోపలికి రావాలంటే ఫస్ట్ ఈ సమస్యను పరిష్కరించుకొని రావాలి. సేమ్ టైం కర్ణాటకలో కూడా క్యాస్ట్ సెన్సస్ చేసిరు. సో అక్కడికి ఎంటర్ కావాలన్నా కూడా ఈ క్యాస్ట్ మాట్లాడకుండా, ఈ బీసీ రిజర్వేషన్ మాట్లాడకుండా బీజేపీ ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. కేరళలోకి అయితే అంత ఈజీగా ఎంటర్ అయ్యే పరిస్థితి అంతకంటే. కాబట్టి ఈ 2 మేజర్ స్టేట్లలోకి ఎంటర్ కావాలంటే ఖచ్చితంగా ఈ బీసీ అంశాన్ని తీసుకోవాలి అనేటువంటిది ఒక ఉద్దేశం. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేయడం వల్ల మేము చేసినాం, మీ లెక్క ఇది తేలింది, ఈ లెక్క ప్రకారం మేము ఇన్ని టికెట్లు మేము బీసీలకు ఇవ్వగలుగుతున్నాం, ఈ లెక్క ఆధారంగానే, లేకపోతే ఇన్ని పథకాలు పెట్టగలుగుతున్నాం అనేటువంటి ప్రయత్నం అయితే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చేస్తుంది. అయితే ఇలా ప్రధానంగా మీరు గతంలో మీ క్యూ న్యూస్ లైవ్లోనే ఏదైతే క్యాస్ట్ సెన్సస్ సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏదైతే క్యాస్ట్ సెన్సస్ జరిగిందో దాన్ని ప్రతిలో మీరు చింపడం జరిగింది, కాల్పెట్టడం జరిగింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఏమో స్పష్టంగా చెప్తా ఉన్నారు, తెలంగాణ మోడల్ని మీరు రిఫరెన్స్గా తీసుకోండి, అక్కడ ఎలా జరిగిందో ఆ క్యాస్ట్ సెన్సస్ ఆధారంగా మీరు తీసుకోని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన జరిగింది. తెలంగాణ మోడలే రేపు దేశవ్యాప్తంగా కులగణనకు ఒక పునాది పడ్డది అనేది చెప్పగలిగిండు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఒకటి, రాహుల్ గాంధీ గారు ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆయన నియమించిన ముఖ్యమంత్రి. రాహుల్ గాంధీ గారే మా ముఖ్యమంత్రి జడగొట్టిన క్యాస్ట్ సెన్సస్ అని చెప్పుకోలేడు కదా. సో ఎందుకు దీనికి నేను గతంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ చేసిన, ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉంటే చర్చకు సిద్ధమని చెప్పిన. రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో జరిగినటువంటి చర్చ ఏది క్యాస్ట్ సెన్సస్ బోగస్, ఇది తప్పు అని చెప్పిన. దానికి సహాయకమైన ఆధారాలు కూడా చూపించిన. ఒకటి, నేను చెప్పినటువంటి ఆధారం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి అసెంబ్లీ టేబుల్ మీద పెట్టినటువంటి పుస్తకంలో తెలంగాణ జనాభా 4,21,00,000 అందులో చూపించింది. నువ్వు క్యాస్ట్ సెన్సస్ కి వచ్చేసరికి 3,70,00,000 మంది ఉన్నారంటే 51,00,000 మంది ఎక్కడ పోయారు? ఈ బడ్జెట్ ఇప్పుడు పెడుతున్నటువంటి 3,04,000 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో ఇది 4,21,00,000 మందికా లేకపోతే 3,70,00,000 మందికా అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అంటే ఈ సర్వే తప్పు అనేటువంటి విషయం ప్రభుత్వానికి తెలుసు, అందరికి తెలుసు. కానీ రాహుల్ గాంధీ గారు కూడా ఏం చేయలేరు కదా.
చాలా అద్భుతంగా చేసినాం. ఇక్కడ నీవు క్యాస్ట్ సెన్సస్ చేసినటువంటి క్రమంలో నువ్వు ఎట్లా జడగొట్టినావు ఈ సర్వే అంటే అందులో 74 అంశాలను పెట్టినావు ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలతో పాటు 74 పెట్టినావు. ఈ 74లో నువ్వు ఏ అంశం కోసం ఈ సర్వే చేసినావు? ఓన్లీ కాస్ట్ కోసం సర్వే చేసినావు. కాస్ట్ కోసం సర్వే చేసినవి నీ సర్వే నెంబర్ ఎంత, నీ భూమి ఆడుంది, దాని దిక్కులు ఆడున్నాయి, నీ కుండు ఉందా, కొంకనక్కు ఉందా, కోడి ఉందా, ఇవన్నీ పెట్టినావు. అంటే దేనికోసం? జనం ఇవి చూసి భయపడాలి, సర్వేలో పాల్గొనకూడదు అనేటువంటి మీ ఇంటెన్షన్. కానీ సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవడం కూడా ఈ కులగణన సర్వేలో ఒక భాగమే కదా. నేను ఒక మాట చెప్తా, తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు చేత ఎంత భూమి ఉందని తెలవకుండానే రైతు బంధు వేస్తుందా? తెలంగాణ రాష్ట్రంలో ఏ మనిషికి బ్యాంక్ అకౌంట్ ఉంది, ఏ బ్యాంక్ లో ఉంది అనేటువంటి తెలవకుండా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందా? ఇవన్నీ లెక్కలు ఉంటాయి, ఇవన్నీ లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. పాన్ కార్డ్ నెంబర్ కొడితే తెలిసిపోయా ఈయన ఆస్తులు ఈయన కథ ఏందని. విషయం ఏంటంటే ప్రభుత్వం ప్రజల్ని భయపెట్టాలి అని అనుకుంది ఆ విషయంలో, తద్వారా లెక్కలు తారుమారు చేయొచ్చు అనేటువంటి ప్రయత్నం చేసింది. అవన్నిటిని మేము ఆన్ రికార్డ్ గా బయట పెట్టడం జరిగింది, ప్రూఫ్స్ తో సహా బయట పెట్టడం జరిగింది. ఇది దేశానికి రోల్ మోడల్ అనేటువంటి మాట చెప్పక తప్పని పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, కానీ ఆయనకు కూడా తెలిసింది జరిగినటువంటి మోసం. ఓవరాల్ గా జాతీయ ఈ ఏదైతే కులగణన సర్వే జరుగుతుందో రిఫరెన్స్ గా తెలంగాణ అనుకోవచ్చు కదా. సరే పొరపాట్లు ఉండొచ్చు కానీ రిఫరెన్స్ అనుకోవచ్చా? కాదు, రిఫరెన్స్ కాదు. రేపు ఇదే పరిస్థితిలో నువ్వు క్యాస్ట్ సెన్సస్ సెన్సస్ చేసినప్పుడు దాంట్లో సోషియో ఎకనామిక్ సంబంధించినటువంటి అంశాలు వస్తాయి. అయితే ఈ సెన్సస్ తో పాటు కులగణన అనేటువంటి కాలం ఏది, ఈ కులానికి సంబంధించినటువంటి ఒక కాలమే ఉండాలి. దాంట్లోనూ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళకి ఏమున్నాయి ఏం లేవు అనేటువంటి ఈ 74 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇది పెట్టుకొని పోతే ఫెయిల్ అవుతుంది. ఇది పెట్టుకొని పోతే ఫెయిల్ అయితే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ కులగణనలో భాగంగా ఆర్థిక సామాజిక పరిస్థితులు ఏ విధంగా అనలైజ్ చేయగలుగుతుంది? ప్రభుత్వం దగ్గర ప్రతిసారి లెక్కలు ఉంటాయి. ప్రభుత్వం దగ్గర మనం లెక్కలు ఉంటాయి, కానీ సర్వే ద్వారా దానికి ఒక సర్వే కమిషన్ నియమించి తద్వారా అథెంటిక్ వెరిఫై చేస్తా ఉన్నాం అనేటువంటి మాట చెప్పడం కోసం అది చేస్తారు. ప్రభుత్వం దగ్గర లెక్క లేకుండా, ప్రభుత్వానికి ఏం తెలియకుండా ఈ భారతదేశంలో పొయ్యిల బూడిద కూడా లేదు. అన్నీ ఉంటాయి, కానీ ఒక వ్యవస్థను మెప్పించడం కోసం ఒక డాక్యుమెంటు, అదేది రాజముద్రపడ్డ డాక్యుమెంట్ అవసరం కాబట్టి ఇవన్నీ చేస్తా ఉన్నాం. నేనేమంటున్నంటే కేంద్ర ప్రభుత్వం చేయబోతున్నటువంటి సర్వే అది మొత్తం జాతీయ స్థాయిలో జరుగుతుంది, అందరూ పాల్గొని తీరాల్సిందే కాబట్టి అది జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రాల వారీగా చేస్తున్నటువంటి ఏదైతే సెన్సెస్లు ఉన్నాయో, క్యాస్ట్ సెన్సెస్లు ఉన్నాయో, వీటికి గుర్తింపు తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామాలకి కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. ఏ ప్రాతిపదికన 2011 జనాభా లెక్కల ప్రకారం ఇస్తుంది. మేము ఇక్కడ చేసుకున్న మాతాన జనాభా పెరిగిందంటే ఏది? కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసేటువంటిది ప్రామాణికమైంది, అది మెరుగ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఆ సెన్సెస్ లో దాదాపు అందరు పాల్గొంటారు, అప్పుడు లెక్కలు పక్కాగా వచ్చే అవకాశం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్